న్యూలీ వెడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వితిన్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్ సంవత్సరంలోపే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విడాకులు కోరుకుంటున్నారు. ఈ ప్యాటర్న్ని గమనిస్తూ ఉంటే చాలా సార్లు కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ. ఎందుకనంటే వితిన్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్ దేర్ మైట్ బి ఈగో క్లాషెస్, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్, లేదంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేకనే యూజువల్లీ ఈ మ్యారేజెస్ అనేవి ఎండ్ అవుతూ ఉంటాయి. సో రికన్సిలియేషన్ చేయడానికి, వాళ్ళు మీడియేట్ చేసి మళ్ళీ కలపడానికి ఏ అడ్వకేట్ అయినా ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మాయిల దగ్గర నుంచి వినింది ఏంటి అని అంటే, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వెన్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దే ఎంటర్ ఇన్ టు ఏ న్యూ లైఫ్. వాళ్ళు అప్పటి వరకు పెరిగిన వాతావరణము, ప్రపంచం వేరు. ఏ సేఫ్ స్పేస్ అండ్ లవ్ ఫ్రమ్ ద హస్బెండ్ ఆర్ దేర్ ఫ్యామిలీ. అయితే ఆ అమ్మాయి కొత్త కాబట్టి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు హస్బెండ్ దగ్గర నుంచి వాళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా కేర్ అండ్ ఎఫెక్షన్ యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. అయితే ఎప్పుడైతే ఆ అబ్బాయి అమ్మాయికి కంఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారో, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో టీజ్ చేయడము, లేదు అని అంటే మదర్ ఇన్ లాకి అమ్మో నా కొడుకుని అప్పుడే ఈవిడ వెనకాల తిప్పేసుకుంటుంది అనే ఇన్సెక్యూరిటీ అనేది యూజువల్లీ అమ్మాయిలు నోటీస్ చేస్తూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలా ఎక్కడ అనుకుంటారో నన్ను అని ఈ హస్బెండ్ ఏం చేస్తున్నాడు, పేరెంట్స్కి చాలా నేను ముందులాగానే ఉన్నాను, నేనేం ఆ అమ్మాయితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అని చూపించుకోవడానికి ఇన్స్టెడ్ ఆ అమ్మాయికి కేర్ అండ్ లవ్ చూపించాల్సింది, కంఫర్ట్ అనేది కొత్తింట్లో క్రియేట్ చేయాల్సింది పోయి ఆ అమ్మాయి నెగ్లెక్ట్కి గురవుతూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎవరైతే అమ్మాయి 20-25 ఇయర్స్ ఒక ఇంట్లో పెరిగి అన్ని మీకోసం సాక్రిఫైస్ చేసి దెన్ షీఈస్ మూవింగ్ టు యువర్ హౌస్ అంటే, ఆ అమ్మాయికి ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వకపోతే షీ ఫీల్ సఫకేటెడ్ ఇన్ దట్ రిలేషన్.